ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ దినం మీరు ప్రార్థించారా? ప్రతి ఉదయకాలం ప్రార్థించండి, దేవుని సహవాసంలో కొనసాగండి, వాక్యం చదవండి, ధ్యానించండి. మరి అంతేకాక అనుదినం శ్రేష్టమైన రీతిలో ప్రతిదినం నూతనమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ మరి ప్రభు ప్రతిదినం వాగ్దానాన్ని అనుగ్రహిస్తుండగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించండి, లైక్ చేయండి, అనేకులకి మీరు షేర్ చేయండి. తద్వారా ప్రతి ఉదయకాలం దేవుడు గొప్ప విశ్వాసముతో ప్రతి వాగ్దానంలో నుండి మాట్లాడి మిమ్మల్ని దర్శించి బలపరచబోతున్నాడు, మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అనుదినం శ్రేష్టమైన రీతిలో మనతో మాట్లాడుచున్న ప్రభు ఈ ఉదయకాలం కూడా ఆయన మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని మన ముందు తీసుకొని రాబోతున్నాడు. ఈ దినానికి ఆయన అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 8వ వచనము. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో ఒక ప్రత్యక్షత ద్వారా వాగ్దానంలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. చదువుకున్నాం కదా, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. అది ఏ పట్టణము, దేనిని బట్టి సంతోషం కలిగింది అంటే అది సమరయ పట్టణం. ఆ యొక్క ఫిలిప్పు అపోస్తలులకి ఆ యొక్క ప్రథమ ఆదిమ సంఘంలో పల్లెల యొద్ద పరిచర్య చేసినటువంటి సువార్థికుడైన ఫిలిప్పును గురించి మనం చదువుతున్నాం. ఆ ఫిలిప్పును బట్టి ఆ సమరయ పట్టణంలో మిగుల సంతోషం కలిగినట. ఎందుకు అంటే ఆ యొక్క ఫిలిప్పు సమరయ పట్టణంలో అడుగుపెట్టి ఏం చేస్తున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, సూచక క్రియలను జరిగిస్తున్నాడు, దయ్యములను అపవిత్రాత్మలను వెళ్ళగొడుచు ఉన్నాడు. అందును బట్టి ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగేనంట. అయితే ఎట్లా జరుగుతుంది ఇదంతా అంటే ఆ యొక్క ఫిలిప్పు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన వాడై ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ పట్టణంలో అడుగుపెట్టి పట్టణాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ దురాత్మ శక్తులను అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుచు రోగులను అక్కడ స్వస్థపరుస్తూ క్రీస్తు యేసును గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉండగా పట్టణంలో మిగిలిన సంతోషం కలిగెను. సూచక్రియలు జరిగిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. అవును దేవుని బిడ్డలారా, అంతకాలం వరకు ఆ పట్టణంలో మరి సంతోషం లేదా అంటే మనం అక్కడ చదివితే చూడొచ్చు. ఆ పట్టణంలో లోగడ ఆ పట్టణంలో ఎవరున్నారంటే సీమోను అనేటటువంటి వ్యక్తి, గారడీలు చేసే వ్యక్తి, అంటే మోసం చేస్తున్నాడు, ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అక్కడ చదివితే విభ్రాంతి పరచుచుండెనని రాయబడి ఉంది. అతనిని బట్టి అప్పటి వరకు ఆ యొక్క పట్టణం అంతయు కూడా భయముతో ఉంది, కలవరంతో ఉంది, విభ్రాంతి పడుతూ ఉంది, భయభీతులకి గురైపోయి ఉంది, కన్నీరు దుఃఖం ఆ యొక్క సమరయ పట్టణంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఫిలిప్పు సువార్థికుడు పరిచారకుడైనటువంటి ఫిలిప్పు బలమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి సమరయ పట్టణంలో అడుగుపెట్టాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ అపవిత్రాత్మలను వెళ్ళగొడుతూ సూచక్రియలు మహత్కార్యాల పట్టణంలో జరిగిస్తూ మరి దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటిస్తుండగా పట్టణము మిగుల సంతోషించెను. ఆమేన్. అవును, ఈ ఉదయకాలం నీ జీవితంలో ఒకవేళ సమరయ పట్టణం వంటి స్థితిగతులు ఉన్నాయేమో, కన్నీరు దుఃఖం ఒకవేళ నీ కుటుంబంలో ఉందేమో, మోసము అపవాదిని బట్టి మరి నష్టపోయి వ్యాధుల గుండా కష్టాల గుండా ఒకవేళ నువ్వు వెళ్తూ ఉన్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఈ ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాన్ని, జరిగిన కార్యాన్ని ప్రభు మనకి చూపిస్తూ ఆ పట్టణంలో ఆనాడు ఎట్లా సంతోషం కలిగిందో ఈ దినం మనకు అది వాగ్దానం చేస్తున్నాడు. నీ కుటుంబంలోనూ మిగుల సంతోషం ఇక కలగబోతూ ఉంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నీ యొక్క కుటుంబంలోనికి దిగిరాబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మన జీవితాల్లోనికి దిగి వచ్చినప్పుడు, మన కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ ఉన్నప్పుడు అపవిత్రాత్మలు, చీకటి, దురాత్మలు, రోగం, వ్యాధి అన్నిటినీ ఆయన తొలగించి నీకు విడుదల విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సంతోషం నీ కుటుంబంలో ఇకను కలగబోతూ ఉంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సర్వ సత్యంలోనికి నడిపించేవాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నిన్నెంత మాత్రం ఏ ఒక్క వ్యక్తి మోసగించడానికి లేదు, నిన్ను దుఃఖపరచడానికి లేదు. ఇక్కడ రాయబడి ఉంది మిగుల సంతోషం అక్కడ కలిగినని. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకుందామా? మీ హృదయాల్లోనికి, మీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి హోలీ స్పిరిట్ నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అవకాశాన్ని ఇచ్చినప్పుడు, రా ప్రభు అని నువ్వు వేడుకున్నప్పుడు లిటరల్లీ నీ జీవితంలోనికి ఆయన రాబోతున్నాడు. బలమైన అభిషేకంతో నింపబోతున్నాడు. ఇకను శత్రు కాడి నీ జీవితంలో ఆయన కొట్టివేయబోతున్నాడు. ఇంతకాలం వేదన, శ్రమ, పోరాటం, గర్భఫలం లేదు, నిరుద్యోగం, సరైన సక్సెస్ఫుల్ లైఫ్ లేదు నీ జీవితంలో. అయితే పరిశుద్ధాత్మ
వీటన్నిటిని నీ జీవితంలోనికి తీసుకొని రాబోతున్నాడు. సర్వసత్యంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. మార్పును కలగజేయబోతున్నాడు. పరిశుద్ధాత్మను బట్టియే ఒకని హృదయంలో దైవ ప్రేమ కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మను బట్టియే పరిశుద్ధతను, హోలీనెస్ని నువ్వు కలిగి జీవించగలవు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయగలవు. శక్తివంతంగా నీ ఆత్మీయ జీవితంలో కొనసాగగలవు. కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకుంటూ ఈ దినం శ్రేష్టమైన ప్రత్యక్షత ద్వారా వాగ్దానం ఇచ్చిన ప్రభువుని స్తుతిస్తూ అందరం కళ్ళు మూసుకుందాం. హోలీ స్పిరిట్ని రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలో కలిపెడదాం. ఇది మొదలుకొని నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇక మిగుల సంతోషం కలుగునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకుంటూ అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభువా మరొక ప్రత్యక్షతలో నుండి తండ్రి మీరు మాకు వాగ్దానం ఇచ్చి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సమరయ పట్టణంలో ఫిలిప్పు ప్రభా ఇదిగో బలమైన అభిషేకంతో నింపబడి అడుగు పెట్టి ఉండగా మిగుల సంతోషం ఆ పట్టణంలో ఆనందము కలిగినని రాయబడి ఉన్నది. ఈ ఉదయకాల సమయం ప్రభా నీ బిడ్డలందరికీ మిగుల సంతోషాన్ని, ఆనందాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నావు. లిటరల్లీ నీ ప్రజల జీవితంలో ఇప్పటి వరకు ఉన్న శ్రమ, మోసం, అపవాది తంత్రములు, కీడు నాయన యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి జీవితంలోనికి ప్రభా నీ ప్రభావం వెళ్ళాలా. ఈ ఉదయకాలం ఎవరెవరు విశ్వాసంతో కనిపెడుతున్నారో ప్రభా అంత్యదినముల్లో తండ్రి మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరించేదనన్నావు. పరిశుద్ధ ఆత్మయే మాకు వాగ్దానం నాయన. లిటరలీ ఆ వాగ్దానం యేసు నామములో నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి. ఈ రోజు వరకు ఎదుర్కోలేకపోయిన ప్రతి సమస్యనైనా, జయించలేకపోయిన ప్రతి సమస్య ప్రభా వారి పాదాల క్రింద యేసు నామములో తొక్కబడును గాక. పరిశుద్ధాత్ముడా బలం పరచండి నాయన. నీ శక్తి చేత వారు నింపండి ప్రభా. నీవు తండ్రి ఆయా ప్రజలను ప్రభా ఇప్పుడే దర్శించండి. ఆయా కుటుంబాల్లోనికి నీ ప్రభావం వెళ్ళాలి. ప్రతి పోరాటం నైనా, డిస్టర్బెన్సెస్ నైనా, ముయ్యబడిన గర్భాలు, నిరుద్యోగం ప్రభా, వివాహం లేని స్థితి, ఫైనాన్షియల్ ఇష్యూస్ నైనా ప్రభా, అయ్యా ల్యాండ్ ఇష్యూస్ తండ్రి, అయ్యా కోర్టు కేసులు, భూతగాదాలు, ప్రతి సమస్య నుండి నీ ప్రజలకు యేసు నామములో విడుదల కలుగును గాక. వారికి మీరు బోధించండి, వెనువెంట ఉండి నడిపించండి, ధైర్యపరచండి, సర్వ సత్యంలోనికి నడిపించండి, అయ్యా పరిశుద్ధతలోనికి నడిపించండి. నీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం. ఏ ఏ కుటుంబాలు ఏ పోరాటంనే ఉదయకాలం తొలగిపోవాలా ప్రభా, నీ ఆత్మకార్యం జరిగించి నీ కొరకు వారందరిని నిలబెట్టమని, నీ రాకడ కొరకు ప్రభా ప్రతి వారు తను ఇప్పుడే సిద్ధపరచబడుదురుగాక. ఘనమైన కార్యాలు నీ ప్రజల జీవితాల్లో చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి అయ్యా. వారి జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం, పరసంబంధమైన వరము, ఈవు ఇదిగో పరిశుద్ధాత్మ ఈ సంవత్సరం వారు అభిషేకింపబడుదురుగాక. హోలీ స్పిరిట్తో ఈ సంవత్సరం అంతయ్య అట్టి బిడ్డలు నింపబడుదురుగాక. నీ నూతన ప్రత్యక్షతను ప్రభా నీ బిడ్డలకు దయచేసినందుకు వందనాలు. దీర్ఘాయుషు క్షేమం అట్టి బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన ప్రత్యక్షతతో కూడినటువంటి వాగ్దానం ఈ దినం ప్రభు మాట్లాడి ఉంటున్నాడు. మీరును పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడండి. ఆయన మాత్రమే నిన్ను సర్వసత్యంలోనికి నడిపించగలిగిన దేవుడు. క్రీస్తు రాకడ వరకు నేను నిందారహితంగా జీవింప చేయగలిగిన దేవుడు. ఆయన రాకడలో ఎత్తబడే కృపను నీకు ఇచ్చి పరలోక రాజ్యంలోనికి నేను నడిపించే దేవుడు. ఈ భౌతిక సంబంధంగాను ప్రతి అక్కరలు, అవసరతలు పరిశుద్ధాత్మ నువ్వు పొందినప్పుడు యుక్తంగా ప్రార్థన చేయటం ఆయన నీకు నేర్పేవాడు. ప్రభుకి సమీపంగా ఉండటం ఎట్లానో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నేర్చుకుంటావు, బోధించబడతావు. కాబట్టి అభిషేకం కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ నీ కుటుంబంలోనికి దిగి వస్తుండగా మిగుల సంతోషం ఇక నీవు నీ కుటుంబం పొందబోతున్నారు ప్రియ సహోదరి, సహోదరుడా. కాబట్టి ఇప్పుడే ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి ఇప్పుడే షేర్ చేయండి. మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఇప్పుడే ఈ యొక్క వాగ్దాన ప్రోగ్రామ్ని చూస్తున్నట్లయితే పాస్టర్ టి రాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మరి యొక్క పరిచర్య తరపున నూతనంగా సండే లైవ్ వర్షిప్ ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయకాలం 6:30 నుండి 8:30 వరకు యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ సండే ఆరాధన, ఆదివారపు ఆరాధన ప్రసారం అవుతూ ఉంది. కనుక మరి యొక్క ఆరాధనలో మీరు పాల్గొనండి. ప్రతి మంగళవారం స్వస్థత అద్భుతాల ఆరాధన జరుగుతూ ఉంది. అది రాత్రి 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు. ఆ లైవ్లోనూ మీరు పార్టిసిపేట్ చేయండి. మరి దేవుడు ప్రాఫెసీస్ ద్వారా, ఇన్స్టెంట్ హీలింగ్స్ ద్వారా అనేక మంది ప్రజలను ఆ స్వస్థత అద్భుతాల లైవ్ ప్రోగ్రాంలో ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. కనుక ఈ మంగళవారం నుంచి మీరు కనిపెట్టండి. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖున ఖమ్మం పట్టణంలో ప్రత్యేక స్వస్థత, విడుదల, ప్రవచన కూడిక, తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, అది ఉదయకాలం 10 గంటలకు. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ లైవ్ ప్రోగ్రామ్స్లో, ఈ మీటింగ్స్లో
ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానంలో మిమ్మల్ని దర్శించి బలమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతుండగా పార్టిసిపేట్ చేయండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.